సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయి? సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. నేడు రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లు ఉంటే అందులో 2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు 2.5 లక్షల కోట్లు అప్పు చేశారా అని కొడాలి నాని ప్రశ్నించారు. అతను నిన్న ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కని చెప్పాడు. ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోవాల. అతనికి ఉన్నటువంటి ఐపాక్ లోంచి కూడా అతన్ని తరిమేశారు. ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఋషి ఆధ్వర్యంలో లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చేయడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు అన్ని ఐపాక్ లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు. నిన్న